అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మినీ బ్లాగ్స్ డివోషనల్. ఈరోజు అయితే నేను విష్ణుమూర్తి యొక్క ఇంకొక అవతారంతో అయితే ముందుకు వచ్చేసాను. ఓం నమో భగవతాయ వాసుదేవాయ. ప్రతి అవతారం ఒక ప్రత్యేక సందేశం మనకి ఇస్తుంది. అందులో ఒక గొప్ప అవతారం వృషభ అవతారం. ఇది భక్తి, జ్ఞానం, సంస్కారం గురించి మనకి తెలియజేసే అవతారం. ఒకప్పుడు నాభిరాజు అనే మహర్షి ఉండేవాడు. ఆయన గొప్ప యజ్ఞశీలి, అలానే భగవంతుని భక్తుడు. ఆయన భార్య మేరుదేవి. ఇద్దరు కలిసి భగవంతుని ఆరాధన చేశారు. ప్రభు, మా వంశానికి ఒక మహానుభావుడిని ప్రసాదించండి అని మా ప్రజలకు మార్గదర్శకుడిగా ఉండేలా చేయండి అని ప్రార్థించారు. విష్ణువు వారి భక్తిని చూసి సంతోషించి, నేను మీ కుమారుడిగా అవతరిస్తాను అని చెప్పారు మరియు ఆశీర్వదించారు. తర్వాత వృషభుడు జన్మించిన క్షణం నుండి ఆయన చుట్టూ ఒక దివ్య కాంతి ప్రకాశించింది. ప్రజలు ఆనందంతో ఆయనను చూసి నమస్కరించారు. వృషభుడు పెద్దయ్యాక రాజ్యం అందుకున్నాడు. ఆయన పాలనలో ప్రజలు సంతోషంతో జీవించారు. ఆయన అందరికీ సత్యం, ధర్మం, భక్తి, సాదాసీద జీవన విధానం బోధించారు. వృషభుడికి భారతుడు అనే గొప్ప కుమారుడు పుట్టాడు. ఆయన పేరుతోనే మన దేశానికి భారతదేశం అని పేరు వచ్చింది. ఇది మన దేశానికి గర్వకారణం. తర్వాత ఒకరోజు రాజ్యం వదిలి వృషభుడు అరణ్యాల్లోకి వెళ్ళారు. రాజ్య వైభవం, ఆడంబరాలు అన్నిటినీ వదిలేసి తపస్సులో నిగ్గమయ్యాడు. ఆయన చెబుతున్న ముఖ్యమైన బోధనలు ఇవి. జీవితం అనేది భోగాల కోసం కాదు, మనం ఆత్మను తెలుసుకోవాలి. నిజమైన సుఖం భగవంతుని ధాన్యంలోనే ఉంది అని చెప్పారు. వృషభ అవతారం ద్వారా మనకి తెలిసేది ఏంటంటే, ధర్మం, సత్యం, భక్తి మన జీవన ఆధారం కావాలి. ఆసక్తులు, ఆశలు వదిలిపెట్టి ఆత్మజ్ఞానం పొందాలి. ఓం వృషభాయ నమః. ఈ విధంగా భగవంతుడు వృషభ అవతారం ద్వారా భక్తులకు, సాధువులకు, ప్రజలకు జీవన మార్గదర్శిగా నిలిచారు. ఇప్పుడు వరకు మీరు కథ చూసినట్టుంటే, మీకు నచ్చినట్టుంటే ఒక లైక్ చేయండి. అలానే ఇప్పటి వరకు మన వీడియో చూస్తూ ఉండి మీకు నచ్చినట్టుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఓం వాసుదేవాయ నమః.